మంచిది. దేవుని యొక్క ప్రశస్త సమయమున ఈ డిసెంబర్ మాసము 1వ తారీఖు 2015వ సంవత్సరమును దేవుడు తన దాసులను వాడుకొని జరిగించిన ఈ కృపను ఆనంద మాసములో ప్రవేశించిన మీ అందరికీ దేవ దీవెనలను పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలేస్ మహారాజ్కి ఆలోచించండి పిల్లరా. మొట్టమొదటి దినమును బట్టి ప్రభుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుత్వ వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మృత్యుకు భయపడు. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరినీ కలగబోతున్న మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చాలండి. చదవబడిన వాక్యమును మనం కింద పరిశీలన చేయగలిగిన వారమైతే దేవుని యొక్క శుభవార్త, సంతోషకరమైన వార్త ఒక ప్రజలకు, ఒక జాతి వారికి ఇక్కడ ప్రకటించబడుతున్నట్లుగా దేవదూతే స్వయముగా వచ్చి ప్రకటించినట్లుగా మనం చదివాం, గ్రహించాం. ఎవరు ఆ జాతి ప్రజలు అనంటే వారు గొర్రెల కాపరులు అనే విషయాన్ని మనకు ఒకంత అర్థమవుతుంది ప్రియులారా. అనేక పర్యాయములు ఆలోచన చేసిన వారమైతే ఎందుకు గొర్రెల కాపరులకే దేవుని సువార్త అందించబడింది? జ్ఞానులకు దేవుడు నక్షత్రాన్ని అందించాడు. జ్ఞానులైన తన రాజులకు దేవుడు తన శాసనాలను, ప్రవచనాలను, భక్తులైన వారికి ప్రవచనాలను అందించిన దేవుడు గొర్రెల కాపర్లకు తన దూత ద్వారా చక్కని సందేశములు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడనే వార్తను వారికి ప్రకటించడం జరిగింది. ఈ రోజు నా జ్ఞానాంశం అదే గొర్రెల కాపర్ల గురించి కొద్ది వాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొర్రెల కాపర్లు గొల్లలుగా నేటి కాలమందు వాళ్ళు ఎవరయ్యా అంటే గొర్రెల కాపర్ అంటే గొల్లలు అంటూ మొదలు పెట్టారు పిల్లలు. ఏది ఏమైనప్పటికీ వారికే ఎందుకు దేవుని సువార్త అందించబడాలి అని అంటే దానికి ఒకే ఒక కారణం ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నా. అదేంటయ్యా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో దానికి జవాబు దాగుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఏముందయ్యా అంటే, గమనించండి ప్రియులారా, ఇదిగో లోక పాపముల మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రెల కాపర్ల దగ్గర ఏముంటాయంటే గొర్రెలు ఉంటాయి ప్రియులారా. గొర్రెల కాపర్ దగ్గర ఏముంటాయంటే గొర్రెలు ఉంటాయి. ఇప్పుడు అందులో ఒక గొర్రెకి ఏం పుట్టిందయ్యా అంటే గొర్రె పిల్ల పుట్టింది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, గొర్రెల కాపర్లకి ఆ వార్త తెలియాలి. గొర్రెల కాపర్లే దాన్ని సంరక్షించాలి, గొర్రెల కాపర్లే దాన్ని పెంచాలి, పోషించాలి, ఏమైనా చేయాలి. ఎందుకు గొర్రెల కాపర్లకే ఈ వార్త అందించబడిందంటే వారు కాపరులు, వారికి ఏం తెలియాలంటే గొర్రె పిల్ల పుట్టిందని తెలియాలి. కాబట్టి ఆ గొర్రెల కాపర్లకు దేవుడు ఒక దూత ద్వారా గొర్రె పిల్ల పుట్టిందని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు దేవుడేమో కాపరిగా ఉన్నాడు, మనము గొర్రెలుగా ఉన్నామని కీర్తన 100వ కీర్తన 3వ వచనములో ఆయన చేత మేపబడిన గొర్రె పిల్లలమని మనం దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు నేటి దినము మనల్ని కాపర్లుగా ఉంచాడు, ఆయన గొర్రె పిల్లగా మారాడు. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల బాధ్యత ఎవరిదయ్యా అంటే మనమే ఆ కాపర్లు. నిలబడిన నేను కాపరి, కూర్చున్న మీరు కాపరి, వినుచున్న వారు కాపరి, గ్రహిస్తున్న వారు కాపర్లై ఉన్నారు. ఇప్పుడు కాపరి చేయవలసిన పని ఏంటయ్యా అంటే ఇష్టమైతే పెంచుతాడు, ఇష్టమైతే పోషిస్తాడు, ఇష్టమైతే ఎదిగే స్థితికి తీసుకొస్తాడు, అది పొల్లి ఇంకా ఎక్కువ గొర్రెలు పెంచుతాడు, లేదా కష్టమైతే దాని కష్టాయి వాడికి అప్పగించేస్తారు.
మనం ఏం చేసాము 2015 సంవత్సరాలంటే ఇష్టపడి పెంచాం, కానీ కష్టమైపోయి కసాయి వాడైన రోమా ప్రాంతానికి, ప్రజలకు, రోమా ప్రదేశమునకు, రోమా సామ్రాజ్యానికి మన గొర్రె పిల్లలను అప్పగించేస్తాం. కసాయి వాడిగా బాధించినట్లు గొర్రె బొచ్చు వానికి ఎలాగ మౌనంగా ఉంటుందో నీ కొరకు నా కొరకు గొర్రె పిల్ల మౌనంగా ఉంది, సహించింది, భరించింది. కానీ ఇదే గొర్రె పిల్ల మరొకసారి ప్రకటించబడ్డానికి మనం మర్చిపోస్తాం. ఎందుకు గొర్రెల కాపర్ల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాడంటే గొర్రెల కాపర్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరొకసారి యేసుక్రీస్తు మీకు అప్పగించబడ్డాడు. నిజమే ప్రియులారా, నేటి కాలము దేవుడు మరొకసారి కాపరులమైన మాకు అప్పగించబడ్డాడు, శిష్యులైన మీకు అప్పగించుకున్నాడు. దేనికో తెలుసా? ఆలోచించండి, తన గురించి ప్రకటిస్తారని. ఈ గొర్రెల కాపరుల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మొత్తం నేను మీ చేత చదివించను, కానీ వీరింటికి లేక 15వ వచనం కాడి నుంచి కూడా మీరు చదువుకోండి ప్రియులారా, 20వ వచనం దాకా. ఇంకా గొర్రెల కాపరులు చేసిన పనుల గురించి కనబడతాయి. వారు చేసిన 4 పనులు ఈరోజు నువ్వు నేను చేస్తే ఆ దేవునికి దీవెన, ఆ దేవునికి మహిమ, కూడి వచ్చిన మనందరికీ దీవెన కలుగుతుంది. ఆ 2015 సంవత్సరాల క్రితం ఆ గొర్రెల కాపరులు ఎంత సంతోషించారో మనము కూడా అయితే సంతోషము భాగ్యముగా పంచుకునే స్థితి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఏంటి వారు చేసిన పని అంటే, నంబర్ 1, గొర్రె పిల్లను వారు చూడలేదు, గొర్రె పిల్లలను వారు తాకలేదు. అంటే యేసుక్రీస్తు ఆ శిశువును వారు చూడలేదు, తాకలేదు. కానీ ఒక వెలుగు వచ్చింది, భయపడొద్దని చెప్పింది, ప్రజలందరికీ కలగబో సంతోషమైన వార్త ఉంది. దావీదు పట్టణమందు రక్షకుడైన గొర్రె పిల్ల పుట్టింది అని అంటే వీరందరూ ఏం చేస్తారో తెలుసా? ఓపికతో విన్నారు. నంబర్ 1 మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వినాలి. ఎందుకు మనం వినాలి అని అంటే, చెప్పేవారము మనము, చెప్పాలి అంటే మనం ముందు శ్రద్ధగా వినాల్సిన వారమై ఉన్నాం. మనం ప్రకటించేవారం, మనము బోధించేవారం, క్రీస్తుని గురించి చెప్పవలసిన వారం. ఆయన గురించి చెప్పాలి అంటే ఆ వార్త మనకు స్పష్టంగా తెలియాలి. ఈ యొక్క గొర్రెల కాపరులు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే విన్నారు. ఈ వినుట గురించి ఒక మాట మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్న పరిశుద్ధాత్మని సహాయం చేత. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 30వ వచనంలో ఒక సంఘటన కనబడుతుందండి. ఫిలిప్పు ఒకసారి తన పని చేసుకుంటున్న సమయంలో ఆత్మావశుడయ్యాడు. ఆ ఆత్మ సెలవిస్తుంది, అదిగో యెరూషలేము నుండి ఒక రథం బయలుదేరింది. అదొక నసుంపుకుడి రథం. కానీ అతడు మంత్రి ఒక దేశానికి. ఆ వ్యక్తి యెషయా గ్రంథము తీసి చదువుతున్నాడు. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఫిలిప్పు ఆత్మవశుడై రథము గుండా పరిగెడుతున్నాడు. అతడు పరిగెడుతూ ఉంటున్న సమయంలో నసుంపుకుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, గొర్రె గురించి రాయబడింది, గొర్రె పిల్ల గురించి రాయబడింది, వదక తాబడిందని రాయబడింది, కట్టాయి వాడికి అప్పగించబడిందని రాయబడింది. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నువ్వు చదువుతున్నదేదో నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అంటే, ఆ నసంపుకులు అన్న మాట ఎంతగానో సంతోషపడింది. చెప్పేవారు లేకపోతే ఎలా గ్రహించగలం? వివరించేవారు లేరు, దీనికి అర్థం చెప్పేవారు లేరు. ఎందుకంటే అర్థము చెప్పేవారి ముందు సరిగ్గా వినలేదు. ఈ రోజు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, వినటానికి మీకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా చెప్పగలను? వినాలని మనసు నీకుందా ఎంతకి? అయ్యో, అది దేవుడి మాటలు, దేవుని వాక్యము కడబోరం రోగుతుంది, మరొకసారి దేవుని వాక్యం వినబడదు అని ఈ రోజు నువ్వు వినగలుగుతున్నావా? అయ్యింది వాళ్ళకి చెప్పాలని ఆశపడుతున్నా, కానీ ఏం చెప్పాలో తెలియట్లేదన్నా. ఏది విన్నావో అదే చెప్పు, ఏది విన్నావో అది చెప్పు. ఇక్కడ ఏమీ వినకపోతే ఎలా చెప్పగలం? గొర్రెల కాపరులు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు విన్నారు. ఎందుకంటే మరొకసారి ఆ వార్త దూత చెప్పదు మనకి. ఏం విన్నారు? దావీదు పట్టణానికి వెళ్ళాలంట, పొట్టు గుడ్డల్లో చుట్టబడ్డాడంట, ఒక శిశువు ఉన్నాడంట, అతడు పశువుల తోటలో విన్నాడంట. ప్రతిదీ కూడా ఆ ఒక్కసారి వారు విన్నారు కాబట్టి రెండోది వారు ఏం చేస్తారంటే విశ్వసించి బయలుదేరారు. మొట్టమొదటిగా నువ్వు నేను వినాలి. రెండోది వారు విశ్వసించి విశ్వసించారు. నిజమే, మా కొరకు దేవుడు పుట్టాడంట,
ఆయన పశువుల పాకలో పుట్టాడంట, స్థలము లేక పశువుల తొట్టులో ఆయన్ని పెట్టాడంట. ఇక ఆయన మనకి ఎవరయ్యా అంటే రక్షకుడంట. ఆ వార్త మనకు సంతోషాన్ని కలగజేస్తుందంట అని విశ్వసించారు. ఎలా విశ్వసించారంటే వినుట వలన విశ్వాసము కలిగినని రోమిలకు రాసిన పత్రిక 10:17 చెప్పబడింది. ప్రియులారా, వినుట వలనే విశ్వాసం వస్తుంది మనకి. ఈరోజు విశ్వాసం కావాలని విశ్వాసంలాగా మనం ప్రాకులాడుతున్నాం, కానీ వినడం వల్లనే మనకి విశ్వాసం వస్తుందనే మాటను నువ్వు నేను గుర్తించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, విన్నారు, రెండోది విశ్వసించారు. ఏం వింటున్నావో దాన్ని విశ్వసించాలి, ఏది వింటున్నావో దాని మీద ఆధారపడాలి. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. ఇంతకు విశ్వాసం ఎలా ఉంటుంది అంటే మొదటి వచనంలో చెబుతున్నాడు, అది కంటికి కనబడేది కాదు. 11:1 ఆ మాట మనకి కనబడుతుంది. ప్రియులారా, విశ్వసించాలి, అది మన కంటికి కనబడదు. దేవుని యొక్క విశ్వాసం ఎలా ఉంటుందయ్యా అంటే, మొదటి కాలం మంది మీకు ఒక కథ చెప్పాను నేను. ఒక యవనస్తుడు కొండ మీదకి ఎక్కాడు. ఆ కొండ మీదకి ఎక్కిన యవనస్తుడు ఆ రాత్రి ఆ యొక్క ప్రార్థన చేశాడు. ఉదయం బయలుదేరాడు కాబోలు. ఆ కొండ మీద ప్రార్థన చేసుకున్నప్పటికీ రాత్రి అయిపోయింది. సరే, తిరిగి వద్దాం అంటే చీకటి గాఢాంధకారం అయిపోయింది. సరే, కొండ దిగుతున్నాడు. అతను దారి తప్పి అదే అక్కడి నుంచి స్లిప్ అయ్యి దొర్లుకుంటూ ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. అంటున్నాడు, అయ్యో, నేను దేవుడికి ఇంతవరకు ప్రార్థన చేశాను, దేవుడు నాకేం చేశాడు? వెంటనే ఒక స్వరం వినబడుతుంది, నేను నీకు కార్యము చేయాలంటే ఆ చెట్టు పేడు వదులు. మరి వదలగలిగాడా? అయ్యా, నిన్నే వదిలేస్తాను కానీ దాన్ని బట్టి వదలయ్యా అన్నాడు. కానీ తెల్లవారుజాము అవుతున్న సమయంలో తేరి చూస్తే ఆ చెట్టుకును ఆ నేలకి అంగుళం తేడా ఉందంటండి. దేవుడు రాత్రి చెప్పాడు, నా కార్యాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? అపనమ్మికను విడిచిపెట్టు, అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు. నువ్వు ఏది విడిచిపెట్టగలుగుతావో దేవుడి మీద అపారమైన విశ్వాసం కలుగుతుంది. అనుమానాలు విడిచిపెట్టి, ఏది విడిచిపెడితే దేవుడికి ఆశీర్వాదకరమో వాటిని విడిచిపెట్టారు. వీళ్ళు విశ్వసించారు. మొదటి విన్నారు, రెండోది విశ్వసించారు, మూడోది మనం గమనించిన వారు ఏంటి? విధేయులయ్యారు. ఏమయ్యారంటండి? విధేయులయ్యారు. అక్కడ మనం గమనించిన వారు అయితే మనం చదువుకుంటా ఉంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? వాళ్ళు త్వరగా బయలుదేరారంటే ఎక్కడ మన ఆలస్యం అయిపోతుందేమోనని. 16వ వచనంలో చూడండి. అక్కడ 15:16 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఎలా వెళ్ళారంటండి? ఈరోజు సన్నిధికి ఎలా వచ్చాం? తాయిగా వచ్చాం, త్వరగా వచ్చాం. అసలు ఆలోచించండి పిల్లలు. మీరు అంటున్నారు మనం త్వరగా వెళ్ళి ఆలస్యం అయిపోతుంది. ఆ బ్లాక్లాంటి దేవుని మందిరికి వచ్చినప్పుడు ఉంటే ఎంత బాగున్నాం. ఎవరికైనా దేవుని వాక్యం చెప్పాలంటే మనం త్వరపడాలి ప్రియులారా, త్వరపడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నేను కోడళ్ళు ఎలా ఉండాలో అక్కడ రాయబడింది అనమాట. ఆదికాండము 24వ అధ్యాయంలో మీరు చదవండి. 3 చోట్ల ఒక మాట రాయబడుతుంది. అదేంటి అంటే త్వరగా. అబ్రహాము యొక్క యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుని, అయ్యా ఇదిగో ఈ బావి దగ్గర నేను నిలబడ్డాను. ఏ స్త్రీ అయితే కడవ పట్టుకొని వచ్చి నీళ్లు ముంచినప్పుడు, అమ్మా నాకు నీళ్ళు అని అడిగినప్పుడు, నువ్వు తాగుము, నీ ఒంటెలకు కూడా నేను ఇస్తానని ఏ స్త్రీ అయితే చెబుతుందని ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఒక స్త్రీ కనబడతా ఉంటే గబగబా వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆఖరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా త్రాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆమె త్వరగా కడవలు దించిందంట. ఎలా దించింది? మనం ఎంత దూరం నుంచి నీళ్ళు మోసుకొస్తామంటే నీకు మళ్ళీ నీళ్ళు ఇవ్వాలా? ఆలోచన చేయడం ప్రియులారా. రెండో మాట అంటుంది, ఆమె త్వరగా ఒంటెలకు నీళ్లు మోసింది. ఇంకో మూడో మాట అంటుంది, ఆమె త్వరగా
మీకే కాదు, ఇదిగో పశువులు మీకు ఉండడానికి, పశువులు తినడానికి మా ఇంట్లో మేత ఉందని త్వరగా వెళ్ళిందంట తన సహోదరుడి దగ్గరికి. మనం కూడా ఆ చురుకుదనం ఉండాలి ప్రియ. త్వరపడాలి. ఆలస్యమైపోతుంది. నువ్వు కాక ఇంకెవరైనా సాక్షిగా నిలబడతారేమో. నేను చెప్పకపోతే ఏంటని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియులారా. నిన్ను కాకపోతే దేవుడు కోహం లేపుకుంటాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. నువ్వే సాక్షిగా ఉండాలని దేవుడు ఉద్దేశం కాదు, నువ్వు ఉండుట దేవుడు మంచిదని ఉద్దేశం. నువ్వు వాక్యం ప్రకటించడం దేవుడు ఉద్దేశం. నువ్వు సాక్షిగా నిలబడట దేవుడు ఉద్దేశం. దేవుని మందిరంలో పనిచేయట దేవుని ఉద్దేశం. నీకు దీవెన రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే మీరు బైబిల్ గ్రంథం ఎక్కడైనా చూసుకోండి, ఎవడు మొదటి దిగునో అని ఉంటుంది. మొదటిగా ఉండాలి, త్వరగా ఉండాలి. పని తప్పగానే నువ్వు వెంటనే చురుగ్గా పనిచేయాలి ప్రియుల. చురుకుదనం ఉండాలి నేటి క్రైస్తవ తరంలో. త్వరపడాలి. 1 వారు విన్నారు, 2 వారు విశ్వసించారు, 3 వారు విధేయులయ్యారు, 4 వారు ఏదైతే చూచారో దానిని వివరించారు. ఏం చేశారంట? వివరించారు. ఈరోజు ఈ మాట మనం చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. లూకా సువార్తతో ఆ యొక్క 2వ అధ్యాయములో 17వ వచనంలో వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారంటండి? చూసాం, వచ్చేసాం, మా పని అయిపోయింది అని వాళ్ళు అనుకోలేదు. కానీ మేము కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని నలుగురికి మేము చెప్పాలి, నలుగురికి మేము ప్రచురము చేయాలి. ఈ సంతోషం నలుగురికి ప్రకటించాలి. ఈ వార్త నలుగురికి దీవెనకరంగా మారాలి. అయ్యో నేను ఆశీర్వాదకరంగా మారాలి. ఎందుకు మారాలో తెలుసా? దానికి దేవుడు జవాబు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము చదివి ముగించుకుందాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 5:20. పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవాలెనో. నువ్వు చెప్పబడిన సువార్త, ప్రచురించబడిన వార్త నలుగురికి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ వార్త విన్న అనేకులు కూడా ఏమవుతారయ్యా అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి, నువ్వు చెప్పబడిన వార్త ద్వారా నువ్వు రక్షించబడమే కాదు, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడి ఆనంద మాసములో మొట్టమొదటిగా గొర్రెల కాపరి గురించి వర్తమానముతో వినేవారుగా ఉండాలి, విశ్వసించేవారుగా ఉండాలి, విధేయత చూపువారుగా ఉండాలి, వివరించేవారుగా ఉండాలని ఆశపడుతున్నారు. కనుక ఈ 4 దీవెనలు నువ్వు పొందుకొని గొర్రెల కాపరి పొందిన సంతోషము, సమాధానము నేడు నీవును మన కుటుంబంలో నెరవేర్చి అట్టి సంతోషకరమైన వార్త నలుగురికి ప్రకటింపచేసే భాగ్యము పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.